వెల్కమ్ టు స్వరూప వరల్డ్ అండి. ఈరోజు మీల్ మేకర్ కర్రీ తయారు చేసుకుందాం. మీల్ మేకర్ అన్ని షాపుల్లో దొరుకుతుందండి. ఇవి సోయా బీన్స్ నుండి తయారు చేస్తారు. వెజిటేరియన్స్ మీల్ మేకర్ను చాలా ఇష్టంగా తింటారు. ఈ మీల్ మేకర్ కర్రీ అన్ని పార్టీలలో, ఫంక్షన్లలో వెజిటేరియన్స్ కోసం ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఈ కూర అన్నంలో, రోటీలలో చాలా రుచిగా ఉంటుందండి. ముందుగా మీల్ మేకర్ వేడి నీళ్ళల్లో వేసి 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా వేడి నీళ్ళల్లో ఉడకనిస్తే మీల్ మేకర్ వెగటు వాసన లేకుండా ఉంటుందండి. 2 నిమిషాలు ఉడికాక జల్లెడలో వేసి నీళ్లు వడకట్టాలి. ఇప్పుడు మీల్ మేకర్ కూరకు కావలసిన మసాలా తయారు చేసుకుందాం. 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, జీడిపప్పు వేసి లైట్గా వేపాలి. తర్వాత 4 ఇలాచి, లవంగాలు, చెక్క, మిరియాలు కూడా వేసి కొంచెం వేపాలి. ఇలా వేగాక మిక్సీ చేసుకుందాం. 4-5 ఎల్లిపాయలు, తగినన్ని నీళ్లు కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా తయారైన మసాలా ఒక బౌల్లో వేసుకుందాం. జీడిపప్పు వేయటం వలన కూర గ్రేవీగా మంచి టేస్టీగా ఉంటుందండి. ఇలా మసాలా చేసుకోవడం వీలు కాకపోతే షాపుల్లో దొరికే గరం మసాలా పౌడర్తో కూర తయారు చేసుకోవచ్చు. ఇదే మిక్సీలో 4 టమాటాలు కూడా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లో వేసి రెడీగా పెట్టుకుందాం. మసాలా, టమాటా ప్యూరీ, మీల్ మేకర్ రెడీ చేసుకుని మీల్ మేకర్ కూరకు కావలసిన పదార్థాలు చూద్దాం. ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, వీటితో పాటు ఉల్లి బొందు మన ఇంట్లో ఉంటే కట్ చేసి పెట్టుకోవాలి. కరివేపాకు 2 రెమ్మలు, వీటన్నిటిని రెడీగా చేసి పెట్టుకుందాం. బాండీలో నూనె వేడయ్యాక 2 లవంగాలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేపాలి. కొంచెం వేగాక పచ్చిమిర్చి ముక్కలు వేసి కలపాలి. తరువాత కొంచెం కరివేపాకు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపాలి. కొంచెం వేగాక గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ వేసి కలపాలి. ఇప్పుడు 1 స్పూను ఉప్పు, 1/2 స్పూను పసుపు వేసుకుందాం. తరువాత 1 స్పూను కారం వేసుకుందాం. ఇప్పుడు ముందే మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసి కలపాలి. రెండు నిమిషాలు అయ్యాక కూరలో 1 గ్లాసు నీళ్లు పోసి కలిపి మూత పెట్టి 4 నిమిషాలు ఉడకనివ్వాలి. 4 నిమిషాలు ఉడికాక జల్లెడలో వేసిన మీల్ మేకర్లోని నీళ్ళన్నీ పోయేలా చేతితో గట్టిగా పిండి కూరలో వేయాలి. మీల్ మేకర్లో నీళ్లు ఉంటే కూర చప్పగా ఉండి కూర రుచి తగ్గిపోతుంది. ఉల్లి బొందు కూడా వేసి మూత పెట్టి 10 నిమిషాలు సిమ్ములో ఉడకనివ్వాలి. పది నిమిషాలు అయ్యాక నిమ్మరసం 2 స్పూన్లు కూరలో వేసి కలపాలి. చివరగా కొత్తిమీర వేసి కలిపి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేయాలి. చాలా రుచిగా ఉండే మీల్ మేకర్ కర్రీ రెడీ. మీల్ మేకర్ కర్రీలో
చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయండి. చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. మీల్ మేకర్ షుగర్ను, అధిక బరువును కూడా తగ్గిస్తుంది. ఈ కూర తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది.